వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగిపోయాయి. పెట్రోల్ పైన 86 పైసలు, డీజిల్ పైన 83 పైసలు పెరిగింది. 4 రోజుల్లో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 4 రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ పైన ₹3 చొప్పున పెరిగాయి. పెట్రోల్ ధరలు మళ్లీ పెరగడం సాధారణ ప్రజలపైన అదనపు ఆర్థిక భారం మోపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, రూపాయి విలువ పడిపోవడం, కేంద్ర రాష్ట్ర పన్నులు వంటి కారణాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరల పెంపుతోటి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా రంగంపైన పెట్రోల్ ధరల పెంపు ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు వంటి వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుల జీవన వ్యయం అధికమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపైన పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులు, చమురు దిగుమతుల ఖర్చుల వల్లే ధరల పెంపు తప్పదని వివరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలపైన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి పెట్రోల్ ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపైన మాత్రమే కాకుండా ప్రతి కుటుంబ బడ్జెట్ పైన కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లను అందిస్తారు. సైదులు, చక్రి, దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సోమవారం రిటైల్ ధరలను సవరించడంతో వారం రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు తగ్గట్టుగానే దేశీయంగా ఈ ధరలను పెంచినట్లు ఇంధన కంపెనీలు చెబుతున్నాయి. ఈ తాజా పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. తాజాగా ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 90 పైసలు చొప్పున పెంచాయి. తాజాగా పెరిగిన ధరల తర్వాత ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి ₹97.77 చేరుకుంది. సో అదేవిధంగా మనకి చూస్తే లీటర్ కు డీజిల్ ధర 91 పైసలు పెరగడంతో గతంలో డీజిల్ ధర ₹90.67 ఉండగా ఇప్పుడు ₹91.58 చేరింది. దేశంలో ఇతర ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల సంభవించిన నష్టాలను కొంతవరకు భర్తీ చేయడానికి ప్రభుత్వం గత శుక్రవారం 4 ఏళ్లలో మొదటిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹3 చొప్పున పెంచింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ రేట్లను పెంచడం గమనార్హం. ఇప్పటికే రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య మధ్యతరగతి వినియోగదారులపై ఈ తాజా ధరల సవరణ మరింత అదనపు భారం మోపినట్లయితుంది. మెట్రో నగరాల్లో కోల్కతాలోని పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరిగాయి. అక్కడ లీటర్ పెట్రోల్ పై 96 పైసలు పెరగడంతో ₹109.70 చేరింది. అలాగే డీజిల్ ధర 94 పైసలు పెరగడంతో ప్రస్తుతం ₹96.07 చేరింది. చెన్నైలో పెట్రోల్ ధరలు కూడా 82 పైసలు పెరగడంతో లీటర్కి వచ్చేసి ₹104.49 చేరింది. డీజిల్ ధర వచ్చేసి 86 పైసలు పెరిగి ₹96.11 చేరింది. సామాన్య ప్రజలకు మాత్రం కొంత ఇబ్బంది అని కూడా పెద్ద ఎత్తున అయితే మనకి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల వల్లనే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అవి కొంత తగ్గే అవకాశం మాత్రం చాలా రోజులు పట్టే అవకాశం ఉందండి. అంటే మినిమం 6 నెలల పాటు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అందుకు ఎప్పటికప్పుడు మన యొక్క పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మిగిలిన దేశాలతో MOUలు చేసుకొని అక్కడ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు అలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి
కొనుగోలు చేయడం కొంత ఇబ్బందిగా మారుతూ ఉంది కాబట్టి వేరే దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో పెట్రోల్ డీజిల్ మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభావం ఖచ్చితంగా మరో 6-7 నెలల పాటు ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సో ఉన్నటువంటి నిల్వలు మాత్రమే మనం వాడుకుంటున్నాం కాబట్టి సో మళ్ళా ఇతర దేశాల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి 6 నెలల పాటు ఈ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారం రోజుల వ్యవధిలోనే మొదటిసారి ఒకసారి ₹3 పెరిగితే ఇప్పుడు 90 పైసలు 87 పైసలు అట్లా పెరిగింది. కానీ రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది కొంత సామాన్య ప్రజలకు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే దేశంలో ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా ఉండేందుకు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా తమ ఒక వాహనాలను తగ్గించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు అందరూ కూడా ఆదర్శంగా ఉండేందుకు అంటే ఒక రోజు ఢిల్లీలో చూస్తే నో వెహికల్ డే, అంటే మనం వాహనం కూడా లేకుండా ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా వాహనాలు లేకుండానే తమ యొక్క కార్యాలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి సో అందరూ ఆదర్శంగా ఉండాలని కూడా వారందరూ కూడా ఒకడు ముందుకు వచ్చారు. కారణం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి అలాంటిది. అంటే మనకి పశ్చిమాసియాలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి అలాంటిది. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు. ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మెట్రో సౌకర్యం వినియోగించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క వంట నూనె ఇది కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి చూస్తే ఫ్రీడమ్ కానీ అదేవిధంగా గోల్డ్ ఆఫ్ ఆయిల్ చూస్తే ₹187, ₹186 అట్లా ఉంటుంది. సో రానున్న రోజులలో అది కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి అది పెరుగుతుందా లేదా అనేది తెలియదు. కానీ మొత్తం అయితే మాత్రం పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం మరోసారి పెరిగే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున అయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా సరే కొంతమంది వాహనాలు అంటే 1-2 ఉన్నటువంటి 2-3 వాహనాలు ఉన్నటువంటి వారందరూ కూడా తమ యొక్క వాహనం ఒకటి వినియోగించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందని కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పశ్చిమాసియాలో అక్కడ కొంచెం ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇంతవరకు శాంతి చర్చలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోకపోవడం, ప్రతిసారి చర్చ మొత్తం విఫలం కావడమే ప్రధాన కారణంగా భావించవచ్చు. కాబట్టి పశ్చిమాసియాలో ఇంకా టెన్షన్ వాతావరణం అవన్నీ నెలకొంటున్నాయి. కాబట్టి అక్కడ నుంచి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం కొంత ఇబ్బందిగా మారింది. కాబట్టి సో ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి నిల్వలే వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో అందుకు పెట్రోల్ ధరలు పెరిగినట్టు కూడా మనకి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.